కేసీఆర్ ఉప ఎన్నికలు, ఎన్నికలు, పొత్తులు ఇట్లా పెట్టుకోవడం ద్వారా లక్ష్యాన్ని అక్కడక్కడ లక్ష్యాన్ని చేరుకున్నారు. మీరు ఊరికొకరిని తయారు చేసేది ఎప్పుడు? వచ్చేది ఎప్పుడు? మంచి ప్రశ్న వేశారు బుచ్చన్న గారు. మీకు ఎంత అంటే అసలు ఈ వేదికగా ప్రతి ఉద్యమకారుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది సార్. ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే ఆ గ్రామంలో ఉన్న ఒక రెడ్డి, ఆ గ్రామంలో ఉన్న ఒక చౌదరి, ఆ గ్రామంలో ఉన్న ఒక వెలమదొర, ఆ గ్రామంలో ఉన్న ఒక కాపునాయుడు, ఈ నలుగురు ఆ గ్రామాన్ని అప్పటికే భూమితోటి గ్రామాన్ని పరిపాలిస్తున్నారు. భూమితో, ఆస్తితో, కులంతో, ఆధిపత్యంతో ఒక నలుగురు కులాల నాయకులు గ్రామంలో ఒక 1000 మంది జనాభా ఉంటే ఒక 5గురో 10 మందో ఆ గ్రామాన్ని ఏలుతా ఉన్నారు. ఆ 5గురికి తలా ఒక 100 ఇండ్లు 200 ఇండ్లు ఉంటాయి ఆ ఊళ్ళో. వీళ్ళ పనే రాజకీయాలు చేయడం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు అనగానే గ్రామాన్ని పరిపాలిస్తున్న ఈ 5గురు నాయకులలో ఒకళ్ళు పోయి ఎన్టీ రామారావు జెండా తీసుకొచ్చి జెండా నాడతాడు. అంటే ఎమ్మటే ఏమైంది? అమ్మా, ఎన్టీ రామారావు సిద్ధాంతాన్ని పట్టుకుంటే రాజ్యం వస్తుందిరా నా ఊళ్ళో, ఎన్టీఆర్ జెండా తీసుకొని వస్తే నా నియోజకవర్గంలో రాజ్యం వస్తుందిరా, ఎన్టీఆర్ జెండా తీసుకొస్తే నా మండలంలో ఎంపీపీ పదవి వస్తుందిరా అని వీళ్ళకి ఎమ్మటే అర్థమైపోయి ఆ జెండా తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు తోటి ఫోటో దిగారు. ఊర్లో తీసుకొచ్చి టీడీపీ జెండా నాటారు. గ్రామ సర్పంచ్ అయ్యిండు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అమ్మా, మనమేమో తెలంగాణను మనకు పిచ్చి పట్టింది. కానీ ఊళ్ళో ఉన్న రెడ్డి గారికి వెలమదొరకి తెలంగాణ పిచ్చి పట్టలే. అరే ఈ తెలంగాణ భావజాలం ఏదో ఆ జెండా గులాబీ జెండా అని నా ఊళ్ళో నాటితే నేను సర్పంచ్ని కావచ్చురా, ఈ తెలంగాణ జెండాని ఏదో తీసుకొచ్చి నా నియోజకవర్గంలో నాటితే నేను ఎమ్మెల్యేని కావచ్చురా అని ఆ నియోజకవర్గాన్ని అప్పుడకే లీడ్ చేస్తున్నటువంటి ఒక రెడ్డి, వెలమ, ఒక నాయుడు, ఒక కమ్మ పోయి తెలంగాణ జెండా తెచ్చి నాటేసరికి సర్పంచ్ అయ్యిండు, మండలాధ్యక్షుడు అయ్యిండు, అసెంబ్లీ ఎమ్మెల్యే అయ్యిండు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టేసరికి ఆ జెండాని తీసుకొచ్చేసరికి సర్పంచ్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీ రాగానే మళ్ళీ రెడ్లంతా అందులో చేరిండ్రు. అమ్మ, జనతా పార్టీ వచ్చిందిరా, ఈ జెండా తీసుకొస్తే ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మండలాధ్యక్షుడు కావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినా, ఎన్టీ రామారావు పార్టీ వచ్చినా మా జనం పోయి చప్పట్లు కొట్టి ఎన్టీ రామారావుకు దండం పెట్టడం, తెలంగాణ పిచ్చి పట్టడమే. కానీ ఈ తెలంగాణ జెండాతో గ్రామంలో రాజ్యం వస్తుంది, ఈ తెలంగాణ జెండాతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు, ఈ ఎన్టీ రామారావు జెండాతో రాజ్యమే వస్తుంది అని నా ప్రజలకు తెలుసా? తెలియదు. అట్లనే మాలాంటి ధర్మ సమాజ్ పార్టీ కానీ అంబేద్కర్ సిద్ధాంతం, ఫూలే సిద్ధాంతం ద్వారా ఏర్పాటు చేసుకున్న మా పార్టీతో గ్రామంలో రాజ్యాన్ని ఏలొచ్చు. ఈ సిద్ధాంతాన్ని గ్రామం వ్యాప్తి చేసి నా ప్రజలందరినీ సమీకరిస్తే గ్రామంలో అగ్రకులాలకు అభిముఖంగా నిలబడి నేను గ్రామాన్ని పరిపాలించవచ్చు అనే నాయకుడు నాకున్నాడా? ఆ చైతన్యం ఉందా? ఇప్పటికీ మా ప్రజలు ఏమనుకుంటారు? అంబేద్కర్ సిద్ధాంతం అంటే ఏదో స్కాలర్షిప్లు సిద్ధాంతం, అది ఎస్సీ ఎస్టీలకి స్కాలర్షిప్లు. అంబేద్కర్ సిద్ధాంతం అంటే ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే ఆ దాడులను వ్యతిరేకించే సంఘం అంబేద్కర్ అంటే. అంబేద్కర్ అంటే లండన్లో లైబ్రరీ, అంబేద్కర్ అంటే గురుకుల పాఠశాలలు, అంబేద్కర్ అంటే పండగ. మొన్న ఏం మాట్లాడుతున్నారంటే అంబేద్కర్ అంటే సెలబ్రేషనా? అంబేద్కర్ పండగ? అంబేద్కర్ పండగ కాదు. అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం. మళ్ళీ చెప్తున్నా, 140 దేశాలు అంబేద్కర్ని పండగ చేసినాయంటే మార్క్స్ని పండగ చేస్తారా? స్టాలిన్ని పండగ చేస్తారా? స్టాలిన్ ఏమో పండగ కాదు, మార్క్స్ పండగ కాదు, అంబేద్కర్ పండగ. 140 దేశాల్లో సెలబ్రేట్ చేయడం ఏంటి? సెలబ్రేషన్ చేయాలి. కానీ సెలబ్రేషను యుద్ధాన్ని మరిచిపోయి సెలబ్రేట్ చేయొద్దుగా. మళ్ళీ ఇప్పుడు సెలబ్రేషన్ అయిపోయింది, 14వ తారీఖు సాయంత్రం 5ంటికి సెలబ్రేషన్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు పండగ? మళ్ళీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14న పండగ చేసినాం. అంబేద్కర్ పండగ కాదు. 2000 సంవత్సరాలుగా మనువాద పీడకుల మధ్య నలిగిపోతున్న 2000 సంవత్సరాల నుంచి నలిగిపోయిన బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయడమే అంబేద్కర్ సిద్ధాంతం. ఆ యుద్ధం ద్వారా 10% మంది అగ్రవర్ణాలను ఓడించి రాజ్యసింహాసనాన్ని పట్టుకోవడమే అంబేద్కర్ సిద్ధాంతం అని ఒక కేటీఆర్ చెప్పగలడా? ఒక రేవంత్ రెడ్డి చెప్పగలడా? ఒక రాహుల్ గాంధీ చెప్పగలడా? వీళ్ళు చెప్పరు. అంబేద్కర్ అంటే మా గౌరవం, అంబేద్కర్ అంటే 125 అడుగుల విగ్రహం,
అంబేద్కర్ అంటే విగ్రహం కాదు. అంబేద్కర్ అంటే అసెంబ్లీలో 117లో 100 స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద ఒక దళితుడినో ఒక బీసీనో కూర్చోబెట్టి పార్టీ నాయకత్వం మొత్తం అణగారిన వర్గాల చేతికిచ్చి పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యమంత్రి, పార్టీ క్యాబినెట్, బ్యూరోక్రసీ మొత్తం సర్వాన్ని అణగారిన వర్గాలకు ఒప్పచెప్పడం అంబేద్కర్ సిద్ధాంతం అయింది. అంబేద్కర్ అంటే పండగ? అంబేద్కర్ అంటే అగ్రకులాల పార్టీల దగ్గర పోయి బీజేపీ దగ్గర పోయి టికెట్ అడుక్కోవడం, బీఆర్ఎస్ దగ్గర పోయి టికెట్ అడుక్కోవడం, కాంగ్రెస్ పార్టీ దగ్గరకు పోయి మాదిగోళ్ళకి టికెట్లు ఇవ్వలే, ఇది ఆడుకోవడం. ఇవ్వట్లేదనేది ఎండగట్టాలి, ఒక పార్టీని బ్లేమ్ చేయాలి. నువ్వు మాదిగల ఓట్లు తీసుకొని ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ గల్లా పట్టుకొని నడి బజార్లో, ఏమ్రా కాంగ్రెస్ పార్టీ అంటే బహిరంగ సభలకు రావాలనా? మాదిగోళ్ళు డప్పులు కొట్టి నీ మీటింగ్కి రావాలనా? లారీలెక్కి నీ మీటింగ్కి రావాలనా? మా అక్కల్ని, మా అమ్మల్ని, మా అయ్యల్ని, మా చెల్లెళ్ళని లారీలలో ట్రాక్టర్లలో దోసి పులిహోర ప్యాకెట్లు ఇచ్చి నడి ఎండల కాలుతంటే ఒక్క దొరసానన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో కూర్చుందా? ఒక్క రేవంత్ రెడ్డి మీటింగ్లో ఏ దొరసానన్న ఎండల కొంగేసుకొని నిలబడిందా? మా అక్కనో చెల్లెలనో తీసుకుపోయి నడి ఎండల తీసుకుపోయి 150 రూపాయలు బిర్యానీ పులిహోర ప్యాకెట్ ఇచ్చి క్వార్టర్ సీసా ఇచ్చి బహిరంగ సభల్లో నిలబెడతారు. నీ పార్టీలో మా సీట్లెన్ని అని అడగాల. కానీ అదే సమయంలో ప్రత్యామ్నాయంగా మన రాజ్యం కోసం పోరాటం చేయాలా. ఎందుకు? నీ పార్టీలో టికెట్ ఇచ్చినా మళ్ళీ నీ పార్టీలో మమ్మల్ని బానిసం చేసుకుంటావు కాబట్టి. ఎంత వినడానికి మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక భావోద్వేగపూరితమైన భావోద్వేగం అనరు, మరేమనాలి, భావోద్వేగం అనేది ఎమోషనల్ మెజర్మెంట్ వర్డ్. బాధపడుతున్నారు సార్ అనాలి. నన్ను బాధపడుతుంటే ఇప్పుడు భావోద్వేగం అంటే ఏంటి? నా ఎమోషన్స్ని మెజర్ చేసే వరుడు. ఎంత బాధపడుతున్నారు ఏంటి సార్ మీ హృదయం? అది ఎందుకు అన్నట్లే నన్ను? భావోద్వేగం అంటే మెజర్మెంట్, నా ఎమోషన్ని కొలిచే సాధనం. అది బాధపడబాకండి సార్ అనండి. బాధ లేకుండా భావోద్వేగం రాదు కదా, అందుకని బాధనండి. ఇదో మెజర్మెంటే కదా. నేను ఎక్కడో నా కన్నీళ్ళు అయ్యి, నా ఆవేదన, నా దుఃఖం కాదండి. అవును సార్, రైక సరిగ్గా లేకుండా ఇప్పుడు గంట కాదండి, బట్టలు లేవు, మీరు ప్రతిసారి వాళ్ళని ఈడ్చుకొచ్చి లారీలలో తీసుకురావడం. ఒక మాట నేను అంటున్నా సార్, ఒక మాట నేను అంటున్నా ఒక్కొక్కరిని 7 సంవత్సరాలు 7 పార్లమెంట్ స్థానాలలో 8 పార్లమెంట్ స్థానాల్లో రెడ్లు పోటీ చేస్తారు కదా. అన్ని బహిరంగ సభలు పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ సభలు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు కదా. బీజేపీ 90% ఉన్న ప్రజల పార్టీకి 90% ఉన్న ప్రజలు తెలంగాణలో బీజేపీ పార్టీ, 90% బీసీ ఎస్సీ ఎస్టీలు, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్కి వెలమాయన ప్రెసిడెంట్, 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్. అంటే మీ పార్లమెంట్లలో 7-8 మంది రెడ్డి వెలమల పోటీ చేస్తుంటే మీ బహిరంగ సభలలో ఎండల అంటే బహిరంగ సభలో ఎండల దొరసాని దొరగారు కూర్చోడా అంటున్నా. కాదు, ఇప్పుడు అది కాదు సార్, మీరు ఏమనాలో అర్థమైతే లేదు. బీసీలలో ఎస్టీలలో 70 సంవత్సరాలుగా చదువుకున్న వాళ్ళు లేరా? ఎవరి వల్ల? చైతన్యమైనవారు లేరా? రేవంత్ రెడ్డి వల్ల, ఈ కిషన్ రెడ్డి వల్ల. ఇప్పుడు ఈ చిన్న లాజిక్ వాళ్ళకి తెలుస్తలే. వాళ్ళకు ఇగో ఈ ప్రకృతి వాళ్ళకి మెదడిచ్చింది, శరీరము, ఆలోచన ఉంది కదా. దోపిడీ చేసే శక్తి ఇచ్చింది, నాటకాలు ఆడే శక్తి ఇచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీలకా? బీసీ ఎస్సీ ఎస్టీలని మోసం చేయమని. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చదువుకున్నారు, ప్రతిఘటించే శక్తి లేక, అభిముఖ నాయకుడు లేక. ప్రత్యేకంగా తెలంగాణ అణగారిన వర్గాల్లో 2 రకాల నష్టాలు జరిగినాయి సార్. ఒకటి, మార్గాన్ని చూపించినటువంటి స్పష్టత మార్గం ఇయని అయోమయ మేధావుల వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం నష్టపోయింది సార్. ఎవరు అయోమయ మేధావులు? అయోమయాన్ని సృష్టించే మేధావి వర్గం ఉంది ఇక్కడ. మేధావి వర్గమే ఎప్పుడు నష్టం చేసేది. 2, ఆ అయోమయ మేధావి వర్గం వల్ల తెలంగాణ సమాజం నష్టపోయింది. దానివల్ల అంబేద్కర్, కాన్షీరామ్ కరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్స్ దొరక్క నష్టపోయింది. 2, అంబేద్కర్ పేరు చెప్పుకొని బీజేపీ అంబేద్కర్ వాదం అని ఒక గుంపు, కాంగ్రెస్ అంబేద్కర్ వాదం అని ఒక గుంపు, బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం అని ఒక గుంపు. అంటే బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం అది, బీజేపీ అంబేద్కర్, కాషాయ అంబేద్కర్ వాదం, గులాబీ అంబేద్కర్ వాదం, 3 రంగుల అంబేద్కర్ వాదం. కానీ అంబేద్కర్ ఎసెన్స్ని అంబేద్కర్ లాగా చూపించాలి కదా. అంబేద్కర్ని రాడికల్ అంబేద్కర్ లాగా చూపించాలి కదా. రాడికల్ రూట్ ఆఫ్ అంబేద్కర్ ఏంటి అసలు? అది పార్టీకి అనుకూలంగా కొందరు అక్కడ ఉండి అది వాదన వినిపిస్తుంది, ఈ జనాన్ని అటు షిఫ్ట్ చేయడం. ఓకే. 2 మరొకటి ప్రజాస్వామ్యం. అదే దళారులు. ఈ దళారులు ఏంటి? వివిధ పార్టీల దగ్గరికి పోయి
మా ఎస్సీలు ఏంటి మా బీసీలు ఏంటి అని అందులో బెర్తులు సంపాదించుకోవడానికి చేయడం, అంబేద్కర్ని అట్ల వక్ర మార్గంలో దేవుడు. సరిపోయింది ఇక్కడ ఇక్కడ రాడికల్ అంబేద్కర్ ఇదాన్ని అమలు చేసింది ఎవరు? మిస్టర్ కాన్షీరామ్, ద క్రూసేడర్ ఆఫ్ కాన్షీరామ్. ఇప్పుడు అక్కడికే వస్తున్నా నేను. క్రూసేడర్ ఆఫ్ కాన్షీరామ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని రాడికల్గా అమలు చేసి దాంట్లో నుంచి కింగ్డమ్ తీసుకొచ్చి, ఇక్కడ ఆ కింగ్డమ్ ఇవాళ లేదు. ఆ ఆఫ్ కింగ్డమ్ కోర్స్ అది ఒక విషయం సార్. అది కాలగమనంలో చెప్తున్నాను జరగవచ్చు నేను. పరిణామాలకు. ఇవాళ అవును సార్. కాన్షీరామ్ లేడు. ఇక్కడ మీరు కమ్యూనిస్టు పార్టీల చైతన్యం వలన దళిత ఉద్యమాలు లేదా ఇప్పుడు మీరు చెప్తున్న దళిత్ బహుజన్ కాన్సెప్ట్ ఏదైతున్నదో అది బలపడలేదు, నిలబడలేదు అని దాంతో మీరు ఏకీభవిస్తారా? కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల వల్ల అంబేద్కర్ ఉద్యమానికి తీవ్ర నష్టం విఘాతం కలిగింది. కమ్యూనిస్టు పార్టీల వల్ల అన్ని పార్టీల కన్నా ఎక్కువ నష్టం కలిగింది అంబేద్కర్ సిద్ధాంతానికి. ఎందుకంటే అంబేద్కర్ని కనపడనీయకుండా చేశారు వాళ్ళు. ఇప్పుడు అందరు అంబేద్కర్ అంటారు కాబట్టి వాళ్ళు అంబేద్కర్ అంటారు అంతే.